సో ఇప్పుడైతే మనది ఫస్ట్ సర్వీస్కి తీసుకెళ్తున్న బండిని కోల్డ్ స్టార్ట్ చేస్తున్నాం. 1.5 వీక్ నుంచి అసలు బండే తీయలే. ఇప్పుడు కోల్డ్ స్టార్ట్ చేస్తాం. కోల్డ్ స్టార్ట్ చేసి హాయ్ వినయ్, సర్వీస్ పోయేస్తా. సీరియస్ అయితే నేను ఫస్ట్ సర్వీస్కి వెళ్ళబోతున్నా. బండి అయితే 1.5 వీక్ నుంచి అసలు బయటికే తీయలేదు. ఎందుకంటే నేను కేరళ ట్రిప్ వెళ్ళి ఉంటే. సో ఇప్పుడైతే మనం తీసుకొని వెళ్తున్నాం బండికి. ఎందుకంటే 10 లోపు ఆడు ఉండాలన్నాడు. అప్పుడే నా బండి ఫస్ట్ అవుతుంది అన్నాడు. లేకపోతే మళ్ళీ సాయంత్రం అవుతుంది. సో మేము జల్దీ స్టార్ట్ అయిపోయినాం 9కి. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం ప్రతీక్. సో ఇప్పుడైతే ట్రాఫిక్ ఫుల్ ఉంది. అసలు ఈ రోడ్లో ట్రాఫికే ఉండదు. ఈ రోజు అయితే ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా వర్షాలు పడ్డ వల్ల ఇట్లా అయింది. అంటే ఇంకో రోడ్ ఆడు ఉంది, అది ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది. సో అందరూ తెలిసి ఇట్లు వస్తారు. లేకపోతే అసలు ఈ రోడ్ ఖాళీ ఉంటుంది. అందుకని మెల్లగా 9కి స్టార్ట్ అయినా కానీ 8:30కే స్టార్ట్ అవుతుండే. సో చూడండి రష్ వస్తుంది. అబ్బా దీన్ని జర స్పీడ్ పోవడం అంటే కూడా భయం అవుతుంది. ఇప్పుడైతే మేము కరెక్ట్ ఏడున్నాం. మరి ఇది ఏరియా NNC కదా, NNC కాలనీ అంటారు, నాగార్జున నగర్ కాలనీ. వాడు విండండి. సరే మెల్ల పోతా. జర జల్దీ పోవాలరా 10 లోపు, లేకుండా కాదు. అది బాగా అయితే లెఫ్ట్ తీసుకుంటాను నేను. ఎందుకంటే డైరెక్ట్ పోలేను. లెఫ్ట్ పోదాం, అట్లా పోదాం లెఫ్ట్. ఎందుకంటే డైరెక్ట్ ఇది మనకు కల్లూరి గల్లి తీసుకుపోతుంది. నేను ఏదైనా కూడా కొత్త మురిపం నాకు అంతే. ఏదైనా కొత్త వచ్చిందంటే 2-3 డేస్ ఉంటుంది నాకు మురిపము. ఇప్పుడైతే మొత్తం చూడండి ఎట్లా ఆడుకుంటున్నాయి. ఇప్పుడు కింద కూడా తాకింది బండి. ఏందో ఏమో నాకు ఈట అసలు నిజంగా. నేను కుదురుకున్నాను అసలు ఎదవన్నాను. నేను గూడు చెట్టు ఎదవనండి. అట్లా వచ్చే రోడ్డు మీద అట్లా పోను నేను. కానీ ఏదో ఒకటి ఈట పని చేయాలి బండి. ఇప్పుడు అంటే షార్ట్ కట్ ఇది, కానీ బండికి ఇది పెద్ద లాంగ్ కట్ అవుతుంది. ఇప్పుడు అందరూ ఆగాలి. సర్వీస్ టైం అవుతుంది. బండి కాము వేడి అవుతుంది, దానికి కాదు యాక్చువల్లీ. సో మనకు కరెంట్ పోయినప్పుడు ఎట్లా అవుతుంది, దానికి ఇప్పుడు అట్లా అవుతుంది, స్లో అవుతుంది ఆ వేడికి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. మనతో రేజ్ అనుకుంటాం. ఏంటో వెళ్ళిపోయిండు. యాక్చువల్ ఈడేనా? బండి పెద్ద ఉన్నప్పుడు చూడాలి, రియాక్షన్ ఇవ్వాలి, వదిలేయాలి. మనం అంతే చేస్తున్నారా? మనం రేస్ వస్తుంది మన దగ్గర బండి. ఒకప్పుడు ఇలాంటి ఏరియాలలో కనిపిస్తే దూరం కలిసి చూసి పుష్ అయిపోతుంటే ఇలాంటి G9లు. ఇప్పుడు మా దగ్గరనే G9 ఉందంటే అమ్మా నిజంగా వెరీ ఫీల్. పాపము వర్క్ కోసం ఎంతసేపు నిలబడతారో. కొన్నిసార్లు వీళ్ళకి వర్క్ కూడా రాదు, మళ్ళీ రిటర్న్ అయిపోతారు. పొద్దున లంచ్ డబ్బా తీసుకొని వచ్చేసి ఇటు నిలబడతారు. ఒకవేళ ఎవరు వర్క్ చేయలేదంటే అయిపోయాయి, ఇంకా మళ్ళీ ఇంటికే. ఆ రోజు వాళ్ళకి మనీ ఉండవు. అంత కష్టం ఉంటుంది కొంతమంది లైఫ్. జనం మీద ఏదో ప్రేమ వరకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. స్టాండ్ మేడం. అన్నం తినరా? చూడండి గైస్, ముందు ఈ తాత అయితే హెల్మెట్ చూడండి. అది ఎందుకు అసలు ఫైన్ పడకుండా తప్పితే సేఫ్టీ అసలు ఉంటుందా? ప్లేట్లా ఉండదు. ఎక్స్క్యూజ్ మీ, అందరూ చదువుకున్న వాళ్ళే కదా, మీరు ఇలా ట్రాఫిక్ రూల్స్ మీరచ్చా చెప్పండి. సో చూడండి హైలైట్స్, క్రేజీ బండి ఇదైతే. అబ్బా దాని ఇంకా బైక్ వేసుకొని ఆఫ్ రోడ్ పోతే ఎట్లుంటే ప్రతి కదా. ఏదైనా మంచి ట్రిప్ పోయి బండి ఆడనే దింపాలి. దింపి కొంచెం తిరిగి మళ్ళీ ఎక్కిచ్చేసేయాలి. మాడిఫై చేసి అబ్బా టైర్లు గీర్లు ఆగమానం చేయాలి కార్ని. క్రేజీ ఉంటుంది. పవర్ కూడా ఇచ్చి పడేస్తుంది తెలుసా అది. ఎట్లుంది సగం రోడ్ దీనికే ఉంది కదా, బీస్ట్ లా ఉంది అయితే.
ఏంటి బ్రో అంత మాట చూడండి గాయస్, ఎంత ట్రాఫిక్ ఉంది అసలుకి. చేతులు మొత్తం ఇట్లా గుంజుతున్నాయి నాకు. గేర్లు వేసి డౌన్ చేసి అప్ చేసి గ్లౌజ్ ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ నేను నొప్పి, కానీ ఒకవేళ గ్లౌజ్ లేకపోయి ఉంటే ఇంకా అంతే. ఓకే, నేను డైరెక్ట్ మీకు ఇప్పుడు షోరూమ్ దగ్గరికి పోగానే బ్లాగ్ స్టార్ట్ చేస్తా. సో మన బండి అయితే ఇప్పుడు పైనకి వస్తుంది. సో మనోడైతే పైనకి వచ్చేస్తుండు. సరే నీకు ఎక్కలేని డౌట్లు వస్తాయేమో. కరెంట్ పోతే మధ్యలో అయిపోతుంది. రావే అమ్మ, ఎంతసేపు వస్తుంది. బండి కూడా డీజిల్ పైకి. నువ్వు సూపర్ రా. సో గైస్, ఇప్పుడైతే ఆయిల్ చేంజ్, ఆయిల్ ఓపెనింగ్ చేస్తున్నాము. ఇప్పుడైతే అంత పోలే అన్న ఆయిల్. 400 తిరిగింది, ఎక్కువ తిరగలే. ఇప్పుడైతే ఆయిల్ ఫిల్టర్ తీస్తున్నారు. బండి అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయిల్ అయితే ఏం ఖరాబ్ కాలేదంట, నీట్గానే ఉందన్నారు. అది ఇంజన్ ఓపెనింగ్ చేస్తుండు. ఓకేనా అన్న, బాగానే ఉంది. ఆయిల్ ఖరాబ్ అయిందా? ఇది ఆయిల్ బాగానే ఉందా? ఆయిల్ బాగానే ఉంది. 400 తిరిగింది కదా, కరెక్ట్ ఉంది కదా బాగా. ఓకే, అయితే నీట్గా ఉందంటే, లేకపోతే మొత్తం బ్లాక్ అయిపోతుండే ఆయిల్. అంత బ్లాక్ అయితే కాలేదు మనది. ఇప్పుడైతే మనం లాక్ చేస్తున్నది ఆయిల్ వేయాలి. ఇది ఏందన్నా? ఇది ఆయిల్ ఫిల్టర్ అన్న. ఆయిల్ ఫిల్టర్, ఓకే. ఇదైతే ఆయిల్ ఫిల్టర్ అంట. ఇదన్నా ఆయిలా? ఆయిల్ అన్న. ఓకే, ఇందులో 200 ml వస్తుంది. ఆయిల్ ఫిల్టర్లో 200 ml వస్తుంది ఆయిల్. ఓకే, దీనిలో 200 ml వస్తుందంట. క్లీనింగ్ అవుతుంది అక్కడ. సో ఇప్పుడైతే అది ఫిట్ చేసేస్తుండో ఆయిల్ ఫిల్టర్ది. ఇప్పుడు టైట్ చేయడానికే ఫిట్ చేస్తుండు అన్న, లాక్ చేస్తుండు. ఇది కూడా టైట్ చేస్తుండు అన్న. అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చేస్తుండు అన్న. మీ పేరు? అఖిల్ నా అఖిల్. అఖిల్. సో అఖిల్ అన్న నా ఇప్పుడు బైక్ సర్వీస్ చేసేది. గైస్, ఇప్పుడైతే మనకు ఆయిల్ ఇది పోస్తున్నారు. ఇదైతే నార్మల్ సింథటిక్ అంట, ఎందుకంటే కేకేర్ తీసుకున్నా. సో ఇది పోపిస్తున్నారు, లేకపోతే మీకు డబ్బా టైప్ వస్తుంది, అది పోస్తుండే నేను కేకేర్ తీసుకోకపోతే. సో ఇప్పుడైతే మనకి ఇదే పోస్తారంట. అది పోపిస్తే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ అంట. సో సరేలే ఇది చూద్దాం ఒకసారి అని చెప్పి ఇది పోపిస్తున్నాను నేను ఇప్పుడు. సో చూద్దాం. సో ఇప్పుడైతే ఈ ఆయిల్ పోస్తుండ అన్న. మొత్తం ఎన్ని లీటర్స్ వస్తాయి అన్న? 3.6 లీటర్స్ వస్తాయి. మొత్తం 3.6 లీటర్స్ అంట. పెద్ద ఇంజనే ఇది, తాగుతూనే ఉంది. ఇటు పెట్రోల్ తాగుతుంది, ఇటు ఆయిల్ తాగుతుంది, అటు ఆయిల్ ఫిల్టర్లో మళ్ళీ అది తాగుతుంది. తాగుడు ఇది. బాబా, ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ అన్న. లీక్ అవుతుంది చూడండి. సో ఇదైతే మనకి సెకండ్ బాటిల్. సో ఇది వచ్చేసి థర్డ్ బాటిల్. మొత్తం 3 లీటర్స్ అయితే అయింది. అది 3.6 లీటర్స్. ఇంకొకటి కింద ఒకటి అది ఉంది కదా, అదైతే 3.6 లీటర్స్. మొత్తం ఫుల్ అయిపోతుంది అది పోస్తే. సో ఇప్పుడైతే ఆయిల్ ఫిల్ చేసేసినాం. నెక్స్ట్ ఏందన్నా? చైన్ క్లీన్ ఏందన్నా? క్లీనర్. ఫస్ట్ అయితే చైన్ క్లీన్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చేస్తుండు అఖిల్ అన్న. అలా జాగ్రత్త చేస్తుండు అన్నావా. అసలుకి చిన్న చిన్న పార్ట్స్ కూడా చాలా బాగా చేస్తుండు అన్న. అయితే ఇవన్నీ నేను చేయాలి ఇప్పుడు 300-400 కిలోమీటర్స్కి ఒకసారి. సో నెక్స్ట్ అయితే బట్టతోటి ఇట్లా చేస్తున్నాడు, అంటే చిన్న చిన్న పార్టికల్స్ కూడా మొత్తం పోవాలని. చూడండి అసలుకి ఎంత చేసినా కూడా వస్తూనే ఉంది డస్ట్. సో అన్న అయితే చాలా జాగ్రత్తగా చేస్తుండు. డ్రై అవ్వడానికి కదా అన్న? ఓకే, ఇదైతే డ్రై అవ్వడానికంట. ఇదైతే చైన్ లూబ్. నెక్స్ట్ చైన్ క్లియర్ చేయాలని చైన్ లూబ్ చేయాలి. ఇవన్నీ నాకు గుర్తుంటాయో లేదో నేను చేసేటప్పుడు. మంచి వైట్ కలర్ వస్తుంది చైన్. పక్కా చేయాలి చైన్ లూబ్ అయితే అన్న. ఇప్పుడు చైన్ ఇట్లా చేసినాక ఇప్పుడు వాటర్ వాష్ చేస్తారు కదా, వాటర్ వాష్ చేసినప్పుడు పోదంట ఇది చైన్ లూబ్. డైరెక్ట్ వాటర్ కొడితే పోతుంది. వాటర్ కొట్టకుండా డైరెక్ట్ వాటర్ కొట్టకుండా ఓకే, డైరెక్ట్ వాటర్ కొట్టరంట. దాన్ని జాగ్రత్తగా చూసుకొని, అంటే అది ఎక్కడ వాటర్ కొడితే అది పోతుందో అట్లా కొట్టకుండా
నార్మల్గా మంచిగా చేస్తారంట, లూప్ పోకుండా. ఏందన్నా చెప్పు. ఎయిర్ కొడతా, జస్ట్ క్లీన్ చేస్తున్నాను. ఓకే, ఎయిర్ కొట్టదంట ఇప్పుడైతే క్లీనింగ్కి. చూడండి ఇక్కడ ఎయిర్ కొడితే మొత్తం నీట్గా అయిపోతుంది. ఇప్పుడైతే మనం బ్రేక్ ప్యాడ్లు చెక్ చేయడానికి అన్న తీద్దామన్నాడు, బ్రేక్ ప్యాడ్లు చూపిద్దాం అంటున్నాడు. నేను కూడా నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, బ్రేక్ ప్యాడ్లు ఎంత అయినాయి అసలు ఎంత అరిగింది అని. సో అన్న ఏమన్నాడు, సరే చూపిద్దామన్నాడు. అంటే 460 తిరిగినా నేను కిలోమీటర్స్, అవసరం లేదన్నాడు అన్న అయితే. బట్ అన్న చూపిద్దామన్న వీడియోలా అని అంటే సరే సరే అని తీస్తుండు అన్న, నా కోసం తీస్తుండు. చెప్పాలంటే తీయరంట, ఎందుకంటే 2-3,000 కిలోమీటర్స్ ఈజీగా వస్తాయంట. అన్న ఇప్పుడు నా కోసం తీస్తుండు, నేను చూడాలని కొంచెం డౌట్ ఉండే నాకు ఎంత అరిగింది అది అని. సో చూపించడానికి తీస్తున్నాం. ఇప్పుడైతే ఇదేందన్నా అరగలేదు ఇంకా 95% ఉన్నాయి ప్యాడ్స్ ఇంకా 95% ఉందంట, అసలు ఏం అరగలే. 400 తిరిగినా అన్న. సో ఇదైతే మనకి ఏం బ్రేక్స్ అనేది నిఫిన్ బ్రేక్స్. ఓకే, నిసిన్ బ్రేక్స్ ఇచ్చిండు మనకి. పాత మోడల్కి వేరేది ఉండే కదా, ఏదది? ఇది చేంజ్ క్యాలిపర్ చేంజ్ ఉంటుంది. ఓకే 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 ఓకే, క్యాలిపర్ వేరే ఉండే అంట 2024 మోడల్ నుంచి దాకా. అచ్చా, బ్రెంబో ఓన్లీ 10R కంట. ఒకవేళ మనం పెట్టించుకోవాలంటే ఆఫ్టర్ మార్కెట్ కదన్నా. ఇది చాలు కదా దీనికి, చాలు. ఓకే, సో ఇంజన్ గార్డ్స్ అయితే మస్ట్ వేపియాలి, ఎందుకంటే చూడండి ఇంజన్కి ఎట్లా అయిందో స్క్రాచెస్. సో నేను కూడా వేపియాలి. సో చూడండి ఎంత నీట్గా ఉందో అసలు. ఇప్పుడు కొంచెం స్క్రాచెస్ పడ్డా కూడా ఇంకా తట్టుకోలేం మనం. సో ఇంజన్ గార్డ్స్ పక్కా వేపియాలి. క్లీనింగ్ ఏమన్నా ఉంటే చేస్తాం. సెకండ్ సర్వీస్లో ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ ఉంటుంది. థ్రోటల్ బాడీ రిపేర్మెంట్ ఉంటే థ్రోటల్ బాడీ క్లీన్ చేస్తాము. ఫస్ట్ సర్వీస్లో ఏమేమి ఉంటాయని ఒకసారి చెప్పారా? ఆయిల్ చేంజ్ ఉంటుంది, చైన్ క్లీనర్ లూప్ ఉంటుంది, బ్రేక్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సెకండ్ సర్వీస్లో మీకు ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ మిగతా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడైతే నార్మల్ సర్వీస్, జనరల్ సర్వీస్ అంట ఫస్ట్ సర్వీస్ది. జస్ట్ ఇప్పుడు క్లీన్ చేసేసి ట్రయల్ కొట్టేసి ఇచ్చేస్తారంట. సో బ్రేక్ ప్యాడ్ చెక్ చేస్తారు ఫస్ట్, బ్రేక్ ప్యాడ్ చెక్ చేసి ఇంకా మనం బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో మొత్తం ఎంత అయిందని మీకు లాస్ట్లో చెప్తా, అంటే నాకు ఎంత ఖర్చు వచ్చింది అనేసి, అండ్ నేను ఎంత పే చేసినో అది నీకు లాస్ట్లో చెప్తా. అంటే బిల్లు తీసుకొని ఎవ్రీథింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే వెనకయ్య తీస్తున్నాడు అంటే చెప్పాలంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు నాకు. అంటే చూడరు, నార్మల్ 450 కిలోమీటర్స్ అంటే ఏం కాదు, 95% ఉంటుంది అంటుండు, కానీ నాకు కొంచెం చూడాలని ఉంది. సో అన్న అయితే సరే తీద్దామన్నాడు. సో చూడండి, బాగానే ఉన్నాను. ఇది ఎంత పర్సెంట్ ఉందండి? నెక్ కూడా 90% ఉన్నాయి ఇంకా ఆల్మోస్ట్. 90% ఉందంటే ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వస్తాయి? 4-5,000 కిలోమీటర్స్ తిరగచ్చు అంట ఈజీగా. నేను ఇక ఆగమాగం ఎడ్డోన్ లెక్క నడిపినంటే మాత్రం 2-3,000 అంట. జర నీట్గా నడిపితే మాత్రం 4-5,000 ఎటు పోదు. ఇక మనం 4,000 కిలోమీటర్స్ తిరగాలంటే ఆల్మోస్ట్ 2-3 years పడుతుంది కదా. ఎందుకంటే ఎక్కువ తీయము, రోడ్లు బాగాలేవని. కొంచెం అర్నింగ్ అయినాక ఇంకా రోజు తీసుడే బండిని. ఇప్పుడైతే బండి ట్రయల్ తీసుకొని ఇంకా తీసుకెళ్తున్నాం కిందికి. ఇంకా వాటర్ వాష్ కూడా కిందనే. సో చూద్దాం, దీని మీద వెళ్తామేమో. వీళ్ళు ఏం తిట్టద్దు, తిట్టకపోతే డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతుంది దీని మీదే. సో మేమైతే ఇప్పుడు కిందికి పోతున్నాము. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో ఇప్పుడైతే మేము కిందికి పోతున్నాము. బైక్ తీసుకొని వాటర్ వాష్ ఇంకా ట్రయల్ వేస్తాడంట. ఇప్పుడే చేంజ్ చేయించాం కదా, సో ట్రయల్ వేయాలి దాన్ని. ట్రయల్ వేసినాక వాటర్ వాష్ దగ్గర కూడా మేము చూపిస్తా వీడియో. తర్వాత లాస్ట్కి ఎంత అయింది బిల్లు అది కూడా చూపిస్తాను. అబ్బా ఎంతసేపు పోతుంది, గంట అయింది ఇప్పటికే. వెయిట్ చేస్తున్నాం. కొంచెం కదులుతుంది భయ్య. 10 minutes later, 20 minutes later అని పెట్టాలి. ఇక పోతూనే ఉన్నాం. సో
సో అన్న అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నాడు. బాబా క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది ఇంకా కలిపి. ఇప్పుడైతే మన బండి వాటర్ వాష్కి రెడీ అయింది. ఇప్పుడు కడిగినాక ఎట్లుంటుందో భయ్య చూడాలి. ఇప్పుడైతే ఫస్ట్ వాటర్ కొడుతున్నారు క్లీనింగ్కి. సెరామిక్ కోటింగ్ వల్ల చూడండి వాటర్ అయితే ఆగుతలేవు, మొత్తం జారిపోతుంది వాటర్. సో సిరామిక్ కోటింగ్ అందుకే మనకి యూజ్ చేస్తాం, అంటే వాటర్ ఆగదు, ఇక్కడ జారిపోతాయి. చూడండి ఇప్పుడు జారిపోతూనే ఉంది. సో ఇప్పుడైతే చూడండి ఇది మొత్తం ఫోమ్ కొడుతున్నారు. వన్ మంత్ తర్వాత స్నానం చేస్తుంది. సో చూడండి ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోతుంది మన బండి. కొత్తగా మొత్తం పొగలు వస్తున్నాయి, ఇంజన్ వేడిగా ఉంది కాబట్టి. చూడండి ఎంత నీట్గా అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేస్తున్నాడు అన్న. క్లీన్ చేసినాక మళ్ళీ నా తెలిసి వాటర్ వాష్ ఉంటుంది. వాటర్ వాష్ చేసినాక చెక్కం ఉంటుంది మన బండి. సో ఇప్పుడైతే ఎయిర్ కొడుతున్నాడు డ్రై అవ్వనికే. డ్రై అయినాక బయటికి తీస్తారు బండి, అప్పుడు మేము చూపిస్తా ఎట్లా అనిపిస్తుంది అని బండి. కథమైంది, వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. వెహికల్ సర్వీస్ అయితే నేను వేసిన, వెహికల్ బాగానే ఉంది. ఫస్ట్ సర్వీస్ కాబట్టి ప్రాబ్లమ్స్ ఏం లేవు. సెకండ్ సర్వీస్ నుంచి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవచ్చు, మన థ్రోటల్ బాడీ క్లీన్ చేసుకోవచ్చు. అవి కాకుండా మిగతా ఏమనంటే వెహికల్కి ఏమైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటే ఫ్రేమ్ స్లైడర్ ఫిట్ చేసుకోవాలి, ఇంజన్ గార్డ్ ఫిట్ చేసుకోవాలి, ఫ్లోక్ స్లైడర్ ఫిట్ చేసుకోవాలి, ఎగ్జాస్ట్ స్లైడర్ ఫిట్ చేసుకోవాలి, స్పూల్స్ ఫిట్ చేసుకోవాలి. ఇంకా మిగతా పని అయితే ఉంది కొంచెం. ఓకే, ఇప్పుడు బ్రేక్ ప్యాడ్లు అయితే నాకు ఎన్ని కిలోమీటర్స్? బ్రేక్ ప్యాడ్స్ మీకు ఆల్మోస్ట్ 3-4 వరకు వస్తాయి. ఓకే, ఆరామ్సే ఎంత రఫ్ యూజ్ చేసినా 3-4 యూజ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అండ్ రేట్ రెండు. ఓకే. సో గైస్ నేనైతే ఇప్పుడు బిల్ ఎంత అయిందో నేను చూపిస్తాను మీకు, అండ్ నేను ఎంత కట్టబోతున్నానో అది చూపిస్తా, ఓకేనా? సో గైస్ నాదైతే సర్వీస్ అయిపోయింది, నేను మీకు బిల్లింగ్ చూపిస్తా అన్న కదా. ఫస్ట్ అయితే మనకి ఆయిల్ చేంజ్ అయింది, ఎంత 3.6 లీటర్స్. ఓకే, సింథటిక్ ఆయిల్, అది ఫుల్లీ సింథటిక్ కాదు. ఎందుకంటే నేను కేకేర్ తీసుకున్నా కాబట్టి నాకు వాళ్ళు నాకు సింథటిక్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసారు, ఇంకా చైన్ లూబ్ తర్వాత జనరల్ బైక్ వాష్ చేసారు. తర్వాత ఇంకేమైంది, ఇంకా కొంచెం లేబర్ ఛార్జ్ ప్లస్ చైన్ లూబ్కి మనీ వేసారు, కొంచెం స్పేర్ పార్ట్స్ వేసారు, అంతే. ఫస్ట్ సర్వీస్ కదా, ఇంకేం కాలేదు. సో మొత్తం నాకు ఎంత అయిందంటే చూడండి 1301 అయింది నాకు. అసలు నార్మల్ కేకేర్ లేకపోయి ఉంటే నాకు ఒక మినిమం 8K ఎక్కువనే అవుతుండే. సో కేకేర్ తీసుకున్నా. కేకేర్ ఏంది మీకు తెలుసుకోవాలని ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను చెప్తాను మీకు కేకేర్. ఒకవేళ షార్ట్ లాగైనా ఒక వీడియో లాగైనా చేసి చూపిస్తా. సో నాకైతే 1300 అయింది. వీడియో అయితే ఇక్కడికి ఆపేద్దాం. థ్యాంక్ యూ గైస్. నా కంటెంట్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫస్ట్ సర్వీస్ది వీడియో అయితే ఇప్పటివరకు కవర్ చేయలే అంటది ఇంట్లో, నేనే ఫస్ట్ టైం చేస్తున్నా. అంటే ఈ బండికైనా నార్మల్ వాళ్ళైతే ఏం చెప్పారు, నువ్వే బ్రో ఫస్ట్ చేసిరు అన్నారు. సో నాకైతే చాలా సపోర్ట్ చేసిండు సాగర్ అన్న, అఖిల్, సురేష్ అన్న, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు ఈ వీడియోకి అయితే. సో థ్యాంక్స్ వాళ్ళందరికీ. సో బై గైస్. దాదా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్ ఓకే డన్. సో గాయస్ ఫస్ట్ సర్వీస్ అయ్యింది, ఇప్పుడే వచ్చిన. బండి ఎట్లుందో చూడండి. ఫస్ట్ సర్వీస్ అయినాక డైరెక్ట్ ఆన్ నుంచి వచ్చిన, ఫుల్ వర్షం, గాన్. ఎంత నీట్గా ఉండేనో మొత్తం గాన్. మళ్ళీ నేను కడుక్కుంటూ కూర్చోవాలి, లేకపోతే రేపు వాషింగ్ ఇస్తాయి కదా. ఓకే బాయ్, ఇంటికైతే వచ్చేసిన. బాయ్ గైస్.